అండి నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు కోటేశ్వరరావు. శ్రీహర్క కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాను. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? శ్రీనివాసరావు, శ్రీమామిళ్ళ. ఊరు పేరండి? ఉప్పిచెర్ల అండి. ఉప్పిచెర్ల మండలం కారంపూడి మండలం. కారంపూడి. అయితే మీరు ఈ శ్రీ ఆర్కా కంపెనీ వాళ్ళది హాస్ని 007 అనే మందు కొట్టారండి. ఈ మందు కొట్టామండి. ఎన్ని ఎకరాలు వేసారండి? 7 ఎకరాలు వేసామండి. 7 ఎకరాలు వేసారు. 7 ఎకరాల్లో 1 ఎకరానికి కొట్టామండి. 1 ఎకరానికి కొడితే దోమ, నల్లి ఇంకా బాగా పోయింది శుభ్రంగా. దోమ అంటే ఏ దోమ పోయింది? పచ్చదోమ. తెల్లదోమ కూడా వెళ్ళిపోయింది. నల్లి కూడా లేదండి, కాని రావట్లేదు. ఇవాళ కొట్టి ఎన్ని రోజులు? 7 రోజులండి. 7 రోజులైంది. 7 రోజులు. మీ పేరండి? మర్చిపోయాను. శ్రీమామిళ్ళ శ్రీనివాసరావు గారు, మీరు 7 రోజుల్లో మీరు గమనించింది ఏంది? నాకు గమనించింది ఎక్కువగా మా పక్క కనపడింది. మా పైరు అనేది జాన పెరిగిందండి. ఏది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి 7 రోజుల్లో ఇక్కడ నుంచి పెరిగింది. కాపు ఎట్లా ఉందండి? కాపు ఇప్పుడు బాగానే కింద నుంచి బాగానే ఉంది. 7 రోజుల్లో ముందు మాకు ఎక్కువ కనపడింది, పెరగడం బాగా పెరిగింది. ఓకే, బాగా పెరిగింది. పెరిగి పైన మెత్తగా ఉంది. మెత్తగా ఉంది. అయితే ముందు పనిచేసింది. ముందు పనిచేసిందండి. ముందు పని చేయబట్టి దోమ, నల్లి లేకుండా వెళ్ళిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చేను మొత్తం బాగుందండి? చేను మొత్తం బాగానే ఉంది. ఎక్కడ ఏం లేదు కదా? ఎక్కడ ఏం లేదు. ఓకే. అంటే మేము పొద్దున్న 5 గంటలకు వచ్చి చూస్తామండి. 5:30కి వచ్చేస్తాం. వచ్చినప్పుడు ఇప్పుడు అంటే ఎండ కాస్తుంది, అప్పుడు వచ్చినా కానీ దోమ ఉంటే మాకు అర్థమైపోయింది. మేము చూసుకుంటాం. దాంట్లో ఏం అగపట్ల బాగానే శుభ్రంగా ఉంది. 7 రోజులైంది. శ్రీహర్క కంపెనీ మాత్రం ముందు పనిచేసింది. ఈ ఆర్కా హాస్ని 007 మందు పనిచేసింది. రైతులు వాడుకోవచ్చండి? వాడుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది లేదు. పనిచేసింది, కొట్టుకోవచ్చు. ఓకే శ్రీనివాసరావు గారు, మంచిదండి. మీరు ఈ మందు వాడినందుకు చాలా ధన్యవాదాలండి. మంచిదండి. జై జవాన్, జై కిసాన్. జై కిసాన్. పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా.